హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజ్ని. వెల్కమ్ టు ట్రాన్స్జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్. అయితే ఫ్రెండ్స్, ఇంకా ఇయ్యాలైతే మన తోటకైతే వచ్చేసిన. అయితే ఒక 2-3 బీరకాయలు వెళ్తాయి. ఆ బీరకాయలు తెంపుకుందాము. అలాగే మనకి గంగవాయిల కూర కూడా ఉంది. ఇంట్లో ఏం కూరగాయలు లేవన్నమాట. మొన్న తీసుకెళ్ళిన తోటకూర ఇట్లా అవన్నీ అయితే వండేసుకున్నాము. కానీ ఈరోజు అయితే మనం గంగవాయిల కూర తెంపుకొని పోదాము. గంగవాయిల కూర పప్పు సూపర్గా ఉంటుంది కదా, సూపర్ కాంబినేషన్. మీకు ఎవరెవరికి ఇష్టమన్నా కామెంట్ చేయండి. గంగవాయిల కూర పప్పు ఎవరికంటే ఇష్టమన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా మనమైతే బీరకాయలు హార్వెస్టింగ్ చేసుకొని మనం గంగవాయిల కూర అయితే తెంపేసుకుందాం, ఓకేనా? అయితే ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఇక్కడైతే మనకి బీరకాయలు ఉన్నాయి. చూడండి, మనకైతే చాలా అంటే చాలా వెళ్ళినాయి ఫ్రెండ్స్. నిజంగా అసలు ఇంకా బీరకాయలు అంటేనే బోరు కొట్టేసింది అనమాట, అంతలా వెళ్ళినాయి అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇంక ఇక్కడ 3 ఉన్నాయి మొత్తం. చూడండి, 1, 2, 3 ఇది ఓకేనా. ఇవైతే మనం ఇప్పుడు హార్వెస్టింగ్ చేసుకుందాము. చూడండి ఎంత బాగున్నాయో కదా, అసలు సూపర్గా ఉన్నాయి. నెక్స్ట్ ఈ 2 కూడా తెంపేసుకుందాం మనం. మనకి వీడియో తీయడానికి ఎవరు లేరు కదా, కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, 3 అయితే వెళ్ళినాయి అనమాట. ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. మనకి లోపల కంటే బయట కూడా, అంటే బయటనే మంచిగా కనిపిస్తాయి అన్నమాట బీరకాయలు. ఎందుకంటే మన లోపల ఊకే చూస్తాం కదా, ఊకే కనిపిస్తాయి అన్నమాట. కానీ బయట మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తాయి. అందుకోసమని ఇలా చూడాలి. ఇటు సైడ్ కూడా ఏం లేవు. అయితే ఇటు చూడండి, మనం బయట చూడలేదు, ఎంత పెద్ద బీరకాయ పడిందో చూడండి, ముదిరిపోయింది. చూస్తున్నారా? ఇంకా అవే 3 బీరకాయలు ఉన్నాయి. మన చుట్టూ వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో కదా అసలు. ఒకటి చూపిస్తా చూడండి. చూడండి ఎంత పెద్ద బీరకాయ, అసలు మేమైతే చూడనే లేదనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో, అసలు ముదిరిపోయింది. ఇది మనకి ఎత్తడానికి మనకి వస్తుంది. ఇలాగే ఉంచేద్దాం, సరేనా? ఇంకా ఫ్రెండ్స్, ఇంకా చూడండి, బీరకాయలు అయితే తెంపించేసిన. ఆ బీరకాయలు అయితే వేరే వాళ్ళకి ఇచ్చేసిన. ఈ పక్కన చెల్లె వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చేసిన అనమాట. అయితే చూడండి, మనకి గంగవాయిల కూర ఎంత బాగుందో కదా అసలు. చూడండి ఎంత బాగుందో, మంచిగా హెల్తీగా సూపర్గా ఉంది కదా, ఆర్గానిక్గా మనం పండించుకున్నది. అలాగే ఇక్కడ కొత్తిమీర చూడండి, మనం కొత్తిమీర కూడా తెంపుకొని పోదాం. ఓకే, చూడండి ఎంత హెల్తీగా ఉందో అసలు, సూపర్గా ఉంది కదా ఆకైతే. ఇలా మనం తోటలో ఇలా తెంపుకొని వండుకుంటే ఇంత సూపర్గా ఉంటుంది కదా అసలు.
కానీ మళ్ళీ ఇది వర్షం వస్తే కనుక ఇదంతా ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకోసమని మనం తెంపేసుకుందాము. చూడండి ఎంత హెల్తీగా సూపర్గా ఉంది కదా అసలు. మళ్ళీ గంగవేల్ కూర కూడా హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఎవరికన్నా ఇష్టమో చెప్పండి, ఎవరెవరికి ఇష్టం నాకు కామెంట్ చేయండి, కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మనమైతే గంగవేల్ కూర అలాగే కొత్తిమీర తెంపేసుకున్నాము. ఇవైతే కొంచెం కట్టలు కట్టేసుకుందాం, లేదంటే చిందర వందరగా మొత్తం ఖరాబ్ అయిపోతాయి అన్నమాట. ఇంకవైతే కట్టలు కట్టేసుకుందాం మనం, సరేనా? అయితే ఫ్రెండ్స్, ఇప్పుడే మనము గంగవేల్ కూర అలాగే కొత్తిమీర తెంపేసుకున్నాము. అయితే ఇంకవైతే మంచిగా కట్టలు కట్టేసుకుందాం. చూడండి ఇట్లా. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇంకా ఇలా కట్టేసుకున్నాం అనుకో ఇవి ఖరాబ్ కావన్నమాట. మంచిగా తీసుకోపోయి ఇంట్లో మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు, లేదంటే కనుక అప్పటికప్పుడు అనుకొని తినొచ్చు, సూపర్గా ఉంటుంది. అలాగే తీసుకెళ్ళాం అనుకో ఇంకా ఖరాబ్ అయిపోతుంది అనమాట. అందుకోసమని నేను కట్టలు కట్టేస్తున్నా. మంచిగా నైస్గా ఇలాగే తీసుకొని పోయి వండుకోవచ్చు, మంచిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. నేను పెద్ద పెద్ద కట్టేస్తున్నా కట్టలు, ఎందుకంటే మనకే కదా, అమ్ముకోనికి కాదు కదా. అమ్మటానికి అయితే కనుక చూసి కడతారనమాట. 10కి 20కి 2, 3 అట్లా ఇస్తారన్నట్టు. కానీ కూరగాయల రేట్లు అయితే మస్తు పెరిగినాయి ఫ్రెండ్స్. ఇంకా మీ ప్రాంతాల్లో కూరగాయల రేట్లు ఎట్లున్నాయో నాకు కామెంట్ చేయర్రి, సరేనా? చిన్న ప్లేస్ ఉంటే ఫ్రెండ్స్ మనము కూరగాయలు పండించుకోవచ్చు సింపుల్గా. మన ఇంట్లో మందమైన వెళ్తాయి. ఒక్కొక్కటి బయట కొనుకొచ్చుకున్నా కూడా మిగతా వాటికైతే మనం ఇంట్లోనే పండించుకోవచ్చు ఈజీగా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనమైతే కట్టలు అయితే కట్టేసుకున్నాము. ఇంక ఇవి తీసుకొని వెళ్ళి వంట చేసుకుందాము. అలాగే లేట్ అయిపోతుంది మనకి, ఇంకా లంచ్ టైం అయితే అవుతుందన్నమాట. నేను పొద్దున వచ్చేసిన, ఎందుకంటే మార్నింగ్ వస్తే మనకి వీడియోస్ మంచిగా వస్తాయి. అలాగే మనం నీళ్ళు ఇట్లా ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది కదా. అందుకోసమని నేను పొద్దున వచ్చిన. ఇంకా లంచ్ టైం అయితే అయింది, ఇంకా తొందరగా వెళ్ళి వంట చేసుకొని తినాలి. అయితే ఫ్రెండ్స్, ఇంకా వర్షాలు అయితే ఇంకా ఈ 5-6 డేస్ నుంచి అసలు మొగుళ్ళు ఉన్నాయి.
అక్కడక్కడ వర్షాలు ఉన్నాయి కదా, అసలు ఆంధ్ర సైడ్ అయితే మస్తు వర్షాలు ఉన్నాయంట. మరి మీ ప్రాంతాలు ఎలా ఉన్నారు, మీరు అందరూ సేఫ్గా ఉన్నారా లేదా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ వర్షాల వల్ల కూడా హెల్త్ చాలా ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే వాతావరణంలో చేంజ్ ఉంటుంది కదా, అందుకోసమే మన హెల్త్ కూడా కొంచెం ఇష్యూస్ అవుతాయి అన్నమాట. ఇంకా జలుబు దగ్గు లాంటివి, జ్వరాలు లాంటివి వస్తూ ఉంటాయి. అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా నాకైతే మొన్నటి వరకు అయితే చాలా జలుబు ఉండే, అసలు దగ్గుండే, కొంచెం ఇప్పుడు క్యూర్ అవుతున్నాను. ఇటు ఎండ వాన అలాగే మొగులు పడుతున్నాయి, మళ్ళీ చలి, ఇవన్నీ కలిపి మనకి వాతావరణంలో చేంజెస్ ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్తగా చూడడం వల్ల అయితే కనుక మన ఛానల్ని చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఎన్ని వచ్చేసినాయో అసలు మనకైతే సరిపోతుంది మనకి ఇప్పటి మందం అయితే. చూడండి బాగుంది కదా అసలు మన తోటలో పండించుకున్న ఆకుకూరలు, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.